శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. మా ఆది యాత్రలను చూస్తున్న మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం మీకు జాతకం చెప్పించుకోవాలనుకుంటే ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. ఈ 3 ఉంటే తప్పకుండా మీ జాతకాలే కాకుండా మంచి మంచి ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు, ఒడుగు ముహూర్తాలు, ఒడుగు ముహూర్తం అనుకోండి, మంచి మంచి ముహూర్తాలన్నీ నేను పెడుతూ ఉంటాను. ఆది ఆస్ట్రాలజీ తరఫున నేనే పెడుతూ ఉంటాను. మీరు ఒకవేళ ఫోన్ చేస్తే షూటింగ్లో ఉండడం వలన లేకపోతే కొద్దిగా బిజీగా ఉన్నా కూడా లిఫ్ట్ చేయలేకపోతే మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. నేను రెస్పాండ్ అవుతాను. తర్వాత మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను, తిరిగి మళ్ళీ ఫోన్ చేస్తాను. తప్పకుండా మీకు పరిష్కార మార్గాలు, మీ జాతకంలో ఎలా ఉండబోతోంది అన్నీ కూడా జాబ్ విషయంలో కానీ, మ్యారేజ్ విషయంలో కానీ, చిల్డ్రన్ విషయంలో కానీ ఉంటాయి కదండి. చాలామందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. అవన్నీ కూడా మనం చెప్పచ్చు. నా కేపీ ఆస్ట్రాలజీ ప్రకారం కూడా నేను చూస్తూ ఉంటాను. అవన్నీ కూడా మేము డీప్గా వెళ్ళి చూస్తానమాట. 35 సంవత్సరాల అనుభవం ఉందనుకోండి, అదే పక్కా పెడదాం. సరే, ఇదంతా పక్కా పెడితే ఇప్పుడు మనం నవంబర్ నెల 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా ఎలా ఉండబోతుంది 12 రాసుల వాళ్ళకి అద్భుతంగా ఉండబోతుందండి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ వారం రోజులు కానండి చాలా పవిత్రమైన రోజులు ఇవ్వండి. చాలా అద్భుతమైన ఇంపార్టెంట్ డేస్. ఎందుకనంటే యాక్చువల్గా 11వ తారీఖు దశమి, 12 ద్వాదశి, ఏకాదశి, 13వ తారీఖు ద్వాదశి. అంటే దశమి, ఏకాదశి, ద్వాదశి ఇవన్నీ ఇక్కడ త్రయోదశి వస్తుంది కదా. 15వ తారీఖు ఏమో పౌర్ణమి. సరే, 13వ తారీఖు, 15వ తారీఖు అత్యంత ప్రాముఖ్యమైన రోజులు. అలాగే ఏకాదశి పూట కూడా ఉపవాసం ఉంటాం మనం. అది ఇక్కడ 12వ తారీఖు. సో ఈ విధంగా మంగళవారం వస్తుంది అనుకోండి. ఈ విధంగా ఈ వారం రోజులు కూడా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఇప్పుడు మనం కర్కాటక రాశి గురించి తెలుసుకుందామండి. కర్కాటక రాశిలోని అత్యంత రాజాగారకుడు కుజుడు నీచ స్థితిలో 7 డిగ్రీస్లో అంటే ఉన్నాడు 10వ తారీఖుకి. ఉన్నా కూడా అంత అద్భుతమైన ఫలితాలు మీకే ఇవ్వడు. ముఖ్యంగా మీరు చేస్తున్న రియల్ ఎస్టేట్ రంగంలో కొంత ప్రాబ్లమ్స్, భూముల విషయంలో ప్రాబ్లమ్స్ రావడం, రియల్ ఎస్టేట్ రంగం అంటే భూములు అనుకోండి, ఈ ప్రాబ్లమ్స్ రావడం అవకాశం ఉంటుంది. ఏదేమైనా సెకండ్ హౌస్ రావడం 4th భావంలో ఉన్నాడు కాబట్టి ప్రయాణాలు తప్పవు. కాకపోతే నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి మీకు రావాల్సిన ధనము రావడానికి అవకాశాలు తక్కువ అండి. ఉన్న ఊరు నుంచి మీరు దూరంగా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రవి నీచ స్థితిలో ఉండకూడదు. ధనం విషయంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. గాయని గాయకులు కూడా మంచి అవకాశాలు రావు. 3వ భావంలో ఉన్న కేతు మాత్రం అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు మీకు. చక్కగా జర్నీ చేస్తారు. మీ తోబుట్టువులకి బ్రహ్మాండంగా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ కూడా మారిపోతుంటుంది. వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయండి. వాళ్ళ సకాలంలో పంటల చేతికి అందవు, నష్టం రావడానికి అవకాశం ఉంది. మీ మదర్ గారి కార్య పరిస్థితి కూడా జాగ్రత్త చూసుకోండి. ఏదేమైనా కర్కాటక రాశి వాళ్ళకి పంచమ స్థానంలో బుధుడు మంచిదేనండి. గురు దృష్టి కూడా ఉంది కాబట్టి పుత్రిక సంతాన యోగం కలుగుతుంది. ముఖ్యంగా ప్రేమగా ఉండడము, ప్రేమ వివాహాలు చేసుకోవడము, అంతేకాకుండా మీ నటన అంటే కళారంగంలో టెలివిజన్ కావచ్చు, సినిమా ఫీల్డ్ అవ్వచ్చు అండి, రంగంలో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. స్టాక్ మార్కెట్లో మాత్రం మీకు మంచి ఫలితాలు బాగున్నాయి. అంటే జనరల్గా ఏమంటామంటే స్పెక్యులేషన్ అంటాము. నేను ఆడమని ఎవరికి చెప్పను. స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. లాసులు తక్కువ, ప్రాఫిట్స్ ఎక్కువగా ఉంటుంది. ఏదైనా కుజుడు, గురుడు 7వ భావం చూడడం వల్ల మీరు అనుకున్న సంబంధాలు మీ దగ్గరికి వస్తాయి. కోరుకున్న సంబంధాలు అవ్వడము, భార్యాభర్తల మధ్య విషయంలో అనురాగం పెరగడము, ఇవన్నీ బాగున్నాయండి, మీకు అద్భుతంగా ఉన్నాయి. అంతేకాకుండా మీరు చేస్తున్న బిజినెస్ కూడా బాగా బిజినెస్లు బాగా డెవలప్ అవుతాయి, అందులో సందేహం లేదు. 8వ స్థానంలో శని దోషం ఉందండి మీకు. బాగా వక్రగతిలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా ఆయనే మీకు అనారోగ్య సమస్యలు క్రియేట్ చేస్తున్నాడు. ప్రతి పనులను ముందంజలో ఉన్న వాళ్ళు మీకు ఎంతో యాక్టివ్గా ఉంటారు. స్లో అయిపోతున్నారు బాగా గత 2 సంవత్సరాల నుంచి. కొద్దిగా ఓపిక పట్టండి. మార్చి 30వ తారీఖున మారిపోతున్నాడు ఆయన. ఏదైనా శనీశ్వరికి సంబంధించిన పూజలు చేసుకోండి, శివాభిషేకాలు చేసుకోండి. ముందర మీ ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుందన్న సందేహం లేదు. రాహు భాగ్యంలో ఉన్నాడు కదా, విదేశ పర్యటన చేస్తూ ఉంటాడు ఆయన. విదేశాలకి మీకు బాహువులు మీకు చూపుతాడన్న సందేహం లేదనుకోండి. రాహు మీకు 9th హౌస్లో జలదత్త రాశిలో ఉన్నాడు కాబట్టి మీకు విదేశాలు వెళ్తారు, పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు, తీర్థయాత్రలు చేస్తారు, గురువుగారిని కలుస్తారు. గురువుగారిని కలుస్తారండి మీరు. గురువుగారు అంటే మాటల. అంతేకాకుండా కాశీ వంటి క్షేత్రాలు, గంగా స్నానాలు ఇవన్నీ చేయడానికి అవకాశాలు రాహు భాగ్యంలో ఉండడమే. మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి బాగా ఉంటుందండి. ముఖ్యంగా ఫ్లైట్స్లో బిజినెస్లు ఉంటాయి చూసారా, విమాన రంగ బిజినెస్లు, వాళ్ళకి చాలా బాగుంటుంది. దశమ స్థానానికి శని చూస్తున్నాడు. దశమాధిపతి నీచలో ఉన్నాడు మీ రాశికి. అందుకనే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి కొంచెం భద్రత తక్కువగా ఉంటుందండి. వాళ్ళ ప్రమోషన్స్ రావడం కూడా తక్కువే. వాళ్ళకి ఫైనాన్షియల్గా కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు మీరు.
సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగం ఎందుకంటే 10th హౌస్ లార్డ్ 12 భావంలో ఉండడమే. అయినప్పటికీ మిమ్మల్ని గురుడు ఒక్కడు కాపాడుతాడండి. ఆయన ఒక్కడు చాలు మీకు. 11వ భావంలో గురుడుతో కలిసి చంద్రుడు ఉన్నాడు, మీ రాశిపతి 16వ తారీఖునే. కాబట్టి ఖచ్చితంగా గజకేసరి యోగంలో ఉన్నాడు గురుడు. అన్ని వేళలా అన్ని సందర్భాల్లోనూ మిమ్మల్ని కాపాడుతూనే ఉంటాడు. మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా, లేకపోతే ఉద్యోగాల్లో ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎటువంటి మీ పిల్లల విషయంలో ప్రాబ్లమ్స్ ఉన్నా సరే నేనున్నాను అనే గురుడు అక్కడ కాపాడుతాడండి. ఖచ్చితంగా మీకు గురుడు యొక్క ప్రభావం మీకుంది. ఆయనే లాభాలు తీసుకొస్తుంటాడు. మీకంటే పెద్దవాళ్ళని బాగా పెద్దవాళ్ళంటే మీ అన్నయ్యల్ని అక్కయ్యల్ని వాళ్ళకి బాగుండేది చేయడము, ప్రతి విషయంలోనూ మీకు సర్వసౌఖ్యంగా గురుడు రక్షగా ఉంటాడన్నలో సందేహం లేదు. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటూ ద్వాదశి పూట విష్ణు ఆరాధన చేసుకొని పౌర్ణమి పూట శివారాధన చేసుకోవడం వలన అత్యంత శుభ ఫలితాలు పొందుతారనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ వారం రోజులండి 12 రాశుల వాళ్ళకి చేసుకోదగ్గ పూజలు ఏంటంటే, ఇదంతా కార్తీక మాసం కాబట్టి శివుణ్ణి వదలకుండా అభిషేకాలు చేయించుకోవడము, నెల మొత్తం కూడా మనం చేయించుకోవడం వలన. అలాగే కుజుడు నీచత్వంలో ఉన్నాడు, 12 రాశులకు ఏదో విధంగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటాడు. ఆయన 7 degreesలో ఉన్నాడు. అలాగే రవి కూడా 23 degreesలో నీచ స్థితిలో ఉన్నాడు. కాబట్టి సూర్య భగవాన్ ఆరాధన, అలాగే కుజుడి యొక్క ఆరాధన అంటే పూజలు చేసుకోవడం వలన, సూర్య భగవాన్ కూడా పూజలు చేసుకోవడం వలన, ఆయన కలవడం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అంతేకాకుండానండి ఈ నెలలో కూడా 13వ తారీఖు 15వ తారీఖు మంచి రోజులు, అద్భుతమైన ఫలితాలు ఇచ్చే రోజులు. అంటే మరుజన్మ లేకుండా మన పెద్దవాళ్ళు కూడా మోక్షంగా వచ్చే రోజులు అనమాట. అంటే 13వ తారీఖు చిలుక ద్వాదశి అంటాం. అంటే ఆ రోజు శ్రీమన్నారాయణుడు 4 నెలల క్రితం యోగ నిద్రలోకి వెళ్ళిన ఆయన ఈ రోజు లేస్తాడు ఆయన. సో ఈ రోజు లేస్తాడు కాబట్టి ఆయన మనకు దర్శనం ఇస్తాడు. అంతేకాకుండా ఆయన తులసి వనంలో విహరిస్తాడని చెప్పి ప్రతీతి. కాబట్టి ఎవరైతే ఈ చిలుక ద్వాదశి రోజు మంచి దానాలు ఇవ్వడం వలన, సద్బ్రాహ్మణుడికి భోజనం పెట్టడం వలన, వస్త్రదానాలు చేయడం వలన అద్భుతమైన ఫలితాలు పొందుతారండి. శ్రీమన్నారాయణ యొక్క లోకాలకు వెళ్తారు, విష్ణు సన్నిధి చేరుకుంటారు. అంతేకాకుండా పౌర్ణమి తెలుసు కదా. పౌర్ణమి అంటే మీకు 15వ తారీఖు కార్తీక పౌర్ణమి వస్తుంది. అంటే చంద్రుడు పరమగా అద్భుతంగా నిండుగా ఉన్న పౌర్ణమి అనమాట. ఖచ్చితంగా ఆ రోజు అద్భుతమైన ఫలితాలు. ఎందుకంటే చంద్రుడు పరమోచ్చలో ఉంటాడు, ఆయన వృషభ రాశిలో ఉంటాడు. ఆయన మంచి పౌర్ణమి చంద్రుడు బ్రహ్మాండంగా ఉంటాడు ఆ రోజు. కాబట్టి పౌర్ణమి రోజు చేసే దానాలు, గోదానం కానీ దానాలు, అలాగే చేసేటువంటి బిలవ పత్రాలతోటి 1,00,000 బిలవ పత్రాలు ఉంటాయి కదా, అవి చేసే అభిషేకాలు, పూజలు, సూర్యభగవాన్ శివుడికి చేసే అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ఆ రోజు 365 ఒత్తులు కూడా మనం వెలిగిస్తాం కదా తులసి కోట దగ్గర, అదొకటి. అది అద్భుతమైన ఫలితాలు అండి. ఈ నెల మొత్తం కూడా మనం వదలకూడదు. ఈ వారం రోజులు కూడా మంచి మంచి ఫలితాలు ఉన్నాయండి. అందుకనే మీరు ఈశ్వరుణ్ణి, అమ్మవారిని, అలాగే శ్రీమన్నారాయణుని కొలవడం వలన విశేషమైన సుఫలితాలు పొందుతారని, విష్ణులోక ప్రాప్తి, అలాగే శివుడి యొక్క సన్నిధి చేరాలని, మరణానంతరం ఇప్పుడు కాసమా మరణానంతరం మీకు మీ పెద్దలకి అద్భుతమైన ఫలితాలు కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.